ఆస్పత్రికి వెళ్ళిన తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో తనకి చికిత్స అందించేందుకైతే పూర్తిగా రియాజ్‌నైతే తీసుకువెళ్లారు. రియాజ్‌ని తీసుకెళ్ళిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్‌కి చెకింగ్స్ కోసం అంటే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవడం కోసము ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కి, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కి తీసుకువెళ్ళినటువంటి రియాజ్‌ను బాత్రూమ్‌కి వెళ్తాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకు చెప్పి తన సంఖ్యలను విడిపించుకున్నాడు. విడిపించుకున్న అనంతరం వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ వద్ద ఉన్నటువంటి వెపన్ని, తుపాకీని లాక్కొని ఫైర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. ట్రిగ్గర్ నొక్కేటువంటి ప్రయత్నం చేశారు. సో పక్కనే ఉన్నటువంటి ఆర్ఐ అలాగే ఎస్ఐ ఇద్దరు కూడా రియాజ్ని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నించారు. కానీ వాళ్ళ చేతులు అంటే రియాజ్ చేతిలో వెపన్ ఉంది, మిగతా వాళ్ళ చేతిలో వెపన్ లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అలాగే ఆర్ఐ చేతిలో మాత్రమే వెపన్ ఉంది. సో ఎందుకంటే డిఐజీ ఆదేశాల అనుసారం వెంటనే రియాజ్ ఎప్పుడైతే ప్రమోద్ మీద దాడి చేశాడో అప్పటి నుంచి కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా వెపన్ క్యారీ చేయాలంటూ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు అన్నిటికీ కూడా డిఐజీ నుండి ఆదేశాలు అందాయి. సో దాని ద్వారానే ప్రతి ఒక్కరు కూడా వెపన్ క్యారీ చేస్తూ ఉన్నారు. సో ఆ క్యారీ చేసేటువంటి వెపన్నే రియాజ్ తీసుకొని పోలీసులపైకి దాడికి తెగబడ్డాడు. తెగబడినటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆర్ఐ తన వెపన్తోని రియాజ్ని కాల్చి చంపాడు. సుమారుగా 3 రౌండ్ల బుల్లెట్లు కూడా రియాజ్ శరీరంలోకి కాల్చినట్లుగా ఆర్ఐ కాల్చినట్టుగా అయితే పోలీస్ వర్గాలు చెప్తా ఉన్నాయి.